హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ రూపేష్ ఫ్రమ్ అలైస్ బ్లూ. ఈ రోజు మనం ఆర్ఎస్ఐ బేస్డ్ స్కాల్పింగ్ ఎంట్రీస్ ని ఎలా ఐడెంటిఫై చేయాలో చూద్దాం. ఆర్ఎస్ఐ అంటే మనందరికి తెలుసు, రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అనే ఇండికేటర్. క్లియర్ గా పర్టికులర్ సో కాల్డ్ క్యాండిల్ లో స్ట్రెంగ్త్ ఎంత ఉంది అని ఐడెంటిఫై చేయగలిగే ఇండికేటర్. ఇట్స్ అన్ ఆసిలేటింగ్ ఇండికేటర్ అని కూడా అనుకోవచ్చు. ఇండికేటర్స్ లోకి వెళ్ళి జస్ట్ ఆర్ఎస్ఐ అని టైప్ చేస్తే టెక్నికల్స్ లో ఫస్ట్ వన్ వస్తుంది, మనం యాడ్ చేసుకోండి. ఆర్ఎస్ఐ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. ఇమీడియట్ గా ఆర్ఎస్ఐ అనే ఇండికేటర్ ఒక లైన్ ఉంచేసి మిగిలిన ఎంఏ కానీ మిడిల్ బ్యాండ్ కానీ బ్యాక్గ్రౌండ్ ఫెయిల్, ఓవర్ బాట్, ఓవర్ సోల్ ఇవన్నీ కూడా అన్టిక్ చేసేయండి. అప్పర్ బ్యాండ్ కీప్ ద లెవెల్ as 60 అండ్ లోవర్ బ్యాండ్ కీప్ ద లెవెల్ as 40. సింపుల్ అండ్ నార్మల్ ఆర్ఎస్ఐ విత్ అప్పర్ బ్యాండ్ 60 అండ్ లోవర్ బ్యాండ్ 40 వెళ్తున్నామండి. వేరే సెట్టింగ్స్ ఏమి కూడా చేంజ్ చేయట్లేము ఇక్కడ. వెరీ సింపుల్ ఆర్ఎస్ఐ అప్పర్ బ్యాండ్ 60, లోవర్ బ్యాండ్ 40. స్కాల్పింగ్ ఎంట్రీస్ ఐడెంటిఫై చేస్తున్నాం. నిఫ్టీ 1 minute టైం ఫ్రేమ్ లో ఉన్నాం గైస్ ఇక్కడ. అండ్ థర్స్డేస్, ఎస్పెషల్లీ థర్స్డేస్, ఈ రోజు లాంటి రోజులు థర్స్డేస్, గురువారం ఎక్స్పైరీ డేస్ ఉంటాయి కాబట్టి ఎంట్రీస్ అంత స్కాల్పింగ్ ఎంట్రీస్ అక్యురేట్ గా పని చేయవు. ఎక్కువ సార్లు ఫేక్ ఎంట్రీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది, మార్కెట్ రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది, ప్రీమియం డికే అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్స్పైరీ డేస్ ఒకటి ఈ స్ట్రాటజీని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. కావాలంటే మీరు 1 or 2, 3 or 4 ఎక్స్పైరీస్ టెస్ట్ చేయండి. రేంజ్ బౌండ్ ఉన్న మార్కెట్స్ లో టెస్ట్ చేయండి. మాక్సిమం స్టాప్ లాసెస్ ట్రిగ్గర్ అయ్యే డేస్ కనిపిస్తూ ఉంటాయి. రిమైనింగ్ డేస్ లో బాగానే పనిచేస్తాయి. లైక్ సే వెనస్డే ఉన్నది. ఈ ఆర్ఎస్ఐ ని యూజ్ చేస్తూ ఎంట్రీస్ ఎలా ఐడెంటిఫై చేయాలని చూపిస్తాను. మార్కెట్ లో ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్, బ్రేక్ డౌన్ అయింది. ఆర్ఎస్ఐ హ్యూజ్ షూట్ అప్ అయింది, ఆర్ఎస్ఐ సడన్ గా ఓవర్ సోల్డ్ పడిపోయింది అనే సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. వాటిని ఏం పట్టించుకోకండి. తర్వాత ఆర్ఎస్ఐ ఎప్పుడైతే మన రేంజ్ లోకి వచ్చి ఇన్ బిట్వీన్ 40 to 60 వచ్చి బ్రేక్ డౌన్ అయింది, చూసారా? బ్రేక్ డౌన్ అయిన క్యాండిల్ 917 క్యాండిల్ లో బ్రేక్ డౌన్ అయింది. సో మనం ఎంట్రీ తీసుకోవాలంటే మన ఎంట్రీ ఆ క్యాండిల్ లో మన ఎంట్రీ, దిస్ ఈజ్ అవర్ ఎంట్రీగా ప్లేస్ చేయండి. క్యాండిల్ లో మన ఎంట్రీ, క్యాండిల్ లోకి ప్రైస్ వచ్చినప్పుడే ట్రిగ్గర్ అవుతుంది. ఈవెన్ మనం ఫ్యూచర్స్ లో సెల్ చేయాలనుకుంటే ఇలానే సెల్ చేయాలి, సెల్ ఎంట్రీ అక్కడే పెట్టాలి. లేదు పుట్ ఆప్షన్స్ బై చేయాలంటే 917 క్యాండిల్ హైలో ఎంట్రీ ప్లేస్ చేయాలి ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అయిందో. అండ్ ఇంకొకటి, ఆర్ఎస్ఐ బ్రేక్అవుట్ కూడా అయింది 920. దట్ మీన్స్ 920 క్యాండిల్ హైలో మన ఎంట్రీ. 920 క్యాండిల్ హై టచ్ అయితే మన ఎంట్రీ ట్రిగ్గర్ అయ్యేలా, లైక్ సే బై ఎబో 24,865 అని ప్లేస్ చేసుకోవచ్చు. 24,865 వచ్చినప్పుడు ప్లేస్ అవుతుంది. లైక్ సే ఫ్యూచర్స్ ప్లేస్ చేసుకోవచ్చు కదా, నిఫ్టీ ఫ్యూచర్స్ లో బై ఆర్డర్ ప్లేస్ చేసి పెట్టుకోవచ్చు. ఆర్డర్ ప్లేసింగ్ వేరు, ఆర్డర్ ఎగ్జిక్యూషన్ వేరు గైస్. ఆర్డర్ ప్లేసింగ్ అనేది మనకు ఇండికేషన్ వచ్చినప్పుడు ఆన్ ది స్పాట్ ప్లేస్ చేసుకోవచ్చు. ఆర్డర్ ఆ ప్రైస్ కి వచ్చినప్పుడు ఆర్డర్ ఆటోమేటిక్ గా ఎగ్జిక్యూట్ అయిపోద్ది. సేమ్ అలాగే చూడండి, మళ్ళీ ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది 925 కి, చూసారా? మళ్ళీ ఎగ్జాక్ట్లీ 925 కి బ్రేక్ డౌన్ అయ్యి ఇక్కడ మళ్ళీ సెల్ ఎంట్రీ పెట్టుకోండి, మార్కెట్ కింద పడే అవకాశం ఉన్నది అని చెప్పింది. అలాంటి సెల్ ఎంట్రీ వచ్చినప్పుడు షార్ట్ పొజిషన్ తీసుకొని క్యాండిల్ బిలోలో ఎంట్రీ, క్యాండిల్ హైలో స్టాప్ లాస్ పెట్టండి. ఎప్పుడు ట్రిగ్గర్ అయిందంటే మనకు 928 కి ట్రిగ్గర్ అయింది. ఎయిమ్ ఫర్ 30 పాయింట్స్, ఎయిమ్ ఫర్ 30 పాయింట్స్ టార్గెట్. ఇక్కడ 35-40 పాయింట్స్ కూడా ఇచ్చింది అనుకోండి, అది వేరే విషయం. ఎయిమ్ ఫర్ 30 పాయింట్స్ ఇన్ ఇండెక్స్ లో 30 పాయింట్స్ క్యాప్చర్ చేస్తే మీరు ఐటీఎం స్ట్రైక్ తీసుకుంటే 20 పాయింట్స్ క్యాప్చర్ చేయగలుగుతారండి. ఇన్ ద బ్యాడ్ కేస్ ప్రీమియం డికే ఉన్నప్పుడైనా 15 పాయింట్లు క్యాప్చర్ చేయగలుగుతారండి. 12 పాయింట్లు అయినా బ్యాడ్ సిచ్యుయేషన్ లో. ఎయిమ్ ఫర్ 20 పాయింట్స్ ఇన్ ఆప్షన్స్ మార్కెట్. ఫ్యూచర్స్ లో అయితే ఎయిమ్ ఫర్ 25 to 30 పాయింట్స్. ఇండెక్స్ లో అయితే 30 పాయింట్స్ మినిమం టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇండెక్స్ లో మినిమం 30 పాయింట్స్ అనేది పెడతాం మనం. సేమ్ అలాగే ఇంకో డే చూడండి, లైక్ సే ట్యూస్డే పర్వాలేదండి, బాగానే ఉంటుంది. సి మార్కెట్ హ్యూజ్ గ్యాప్ డౌన్, డైరెక్ట్ షూట్ డౌన్, డైరెక్ట్లీ ఓవర్ సోల్డ్ జోన్ కి వచ్చేసింది. ఇలాంటి డేస్ ని పక్కకు పెట్టేసేయండి. అంటే ఇలాంటి క్యాండిల్, ఓన్లీ ఫస్ట్ క్యాండిల్ పక్కకు పెట్టండి. లెట్ ద మార్కెట్ అగైన్ ఎంటర్ ఇన్ టు అవర్ రేంజ్. మన రేంజ్ లోకి ఎంటర్ అయ్యాక లెట్స్ వెయిట్ ఫర్ బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్. బ్రేక్ డౌన్ అయింది 941 క్యాండిల్ లో. ఎగ్జాక్ట్లీ 941 క్యాండిల్ లోలో మన ఎంట్రీ, హైలో మన స్టాప్ లాస్. ఎక్కడ ట్రిగ్గర్ అయిందండి? ఇక్కడ ట్రిగ్గర్ అయింది. సో షార్ట్ పొజిషన్ కూడా, షార్ట్ పొజిషన్ పెడితే క్యాండిల్ లోలో పెట్టండి, క్యాండిల్ హైలో స్టాప్ లాస్ పెట్టండి, దానికి తాకకుండా పెట్టండి. ఈజీగా 30 పాయింట్స్ ఇచ్చిందా? యా. ఇక్కడైతే 60 పాయింట్స్ కూడా ఇచ్చింది. ట్రయల్ చేసుకున్న వాళ్ళకి ట్రయల్ చేసుకున్నంత ఎగ్జాక్ట్లీ వర్కౌట్ అవుతుందండి. ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఆర్ఎస్ఐ మనం ఇలా బై ఎబో అని, సెల్ బిలో అని ట్రేడ్స్ ప్లేస్ చేసుకోగలిగితే, మినిమం ప్లాన్ చేసుకోగలిగితే పనిచేస్తుంది. చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. లైక్ సే ఇంకా చూడండి, ఇక్కడ ఆర్ఎస్ఐ బ్రేక్అవుట్ అయిన సిచ్యువేషన్ చూస్తున్నాం. ఎగ్జాక్ట్లీ క్యాండిల్ పైన మనం బై ఆర్డర్ పెడితే, ఎగ్జాక్ట్లీ క్యాండిల్ పైన మనం లాంగ్ పొజిషన్ పెడితే, క్యాండిల్ బిలోలో స్టాప్ లాస్ కూడా పెట్టండి. క్యాండిల్ బిలోలో స్టాప్ లాస్ పెట్టండి. మన బై ఆర్డర్ ఎక్కడ ట్రిగ్గర్ అయిందండి? చూడండి క్లియర్ గా
ఇక్కడ ట్రిగ్గర్ అయింది, అదే చెప్తుంది. ఎస్, ఇట్ ఈస్ షోయింగ్ క్లియర్లీ ఇక్కడ ట్రిగ్గర్ అయింది, ఇక్కడ వరకు టార్గెట్ వచ్చిందని. ఇంకా పెట్టుకుంటే టార్గెట్ మంచి మూమెంటం వచ్చింది అంటే RSI బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ పైన మనం బై ఆర్డర్ పెడుతున్నాం అంతే, వెరీ సింపుల్. మనం ఏం చేయట్లేము ఇక్కడ. RSI బ్రేక్ డౌన్ అయిన క్యాండిల్ లోలో సెల్ పొజిషన్ పెడుతున్నాం. ఇంకా చూడండి, మండే రోజు మార్కెట్ ఇంతలా పెరుగుతుంది కదా, నాన్ స్టాప్ పెరుగుతుంది. లెట్ RSI కమ్ ఇన్ అవర్ రేంజ్ అండి. 40 to 60 లోపలికి వచ్చింది 40 to 60 లోపలికి వచ్చాక 40 అనే లెవెల్ ని బ్రేక్ డౌన్ చేస్తుంది ఎగ్జాక్ట్లీ ఎట్ 10-16 క్యాండిల్, షార్ప్ 10-16 క్యాండిల్ బిలోలో షార్ట్ పొజిషన్ ప్లేస్ చేయండి. మీరు వెళ్ళి 10-16 క్యాండిల్ బిలోలో షార్ట్ పొజిషన్ ప్లేస్ చేసి పైన స్టాప్ లాస్ పెట్టండి. ఈజీగా 30 to 40 పాయింట్స్ మూమెంటం ఇచ్చిందండి. చూడండి, ఇంకా ఇక్కడ లెవెల్స్ బ్రేక్ డౌన్ కాలే. ప్రీవియస్ లెవెల్ కానీ ఆ ముందు లెవెల్ కానీ డేస్ లో ఉన్నది ఇవి ఏవి బ్రేక్ డౌన్ కాకముందే హై లెవెల్లో ఉన్నప్పుడే RSI మాత్రం 40 బ్రేక్ డౌన్ అయ్యి ఈ క్యాండిల్లో స్ట్రెంగ్త్ ఉంది, ఈ క్యాండిల్లో పవర్ ఉంది, డౌన్ సైడ్ మూవ్ అయ్యే అవకాశం ఈ క్యాండిల్లో ఉన్నది, ఇక్కడ ట్రేడ్ ప్లేస్ చేయండి అని క్లియర్ గా చెప్పగలిగిందండి మల్టిపుల్ టైమ్స్. అక్కడ నుంచే ఇంకా చూడండి, ఇంకొక షార్ట్ పొజిషన్ ఎక్కడ వచ్చిందంటే మళ్ళీ ఇక్కడ ఒక బ్రేక్ డౌన్ చూస్తున్నాం కదండి. ఎగ్జాక్ట్లీ క్యాండిల్ బిలో ప్లేస్ చేయండి, షార్ట్ పొజిషన్ టార్గెట్ వచ్చిందా రాలేదా అంటే వన్ మోర్ టైం అంటే ఇక్కడ ఒక ఎంట్రీ, బ్యూటిఫుల్ ఎంట్రీస్ అండి. అట్లా అని చెప్పి యుద్ధం చేయొద్దు స్ట్రాటజీని పట్టుకొని. లిమిటెడ్ గా 1 or 2 ట్రేడ్స్ ప్లాన్ చేయండి, వెరీ లిమిటెడ్ గా ప్లాన్ చేయండి. మొమెంటమ్ ఎంట్రీస్ ని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. స్ట్రెంగ్త్ ఇండికేషన్ వస్తుంది మనకు, స్ట్రెంగ్త్ ఇండికేషన్. ఇంకా చూడండి, ఫ్రైడే రోజు మార్కెట్ ఫ్రైడే పని చేస్తుందండి, ఓన్లీ థర్స్డే అవాయిడ్ చేయమని చెప్పాను. ఫ్రైడే పని చేస్తుంది. లైక్ సేమ్ RSI ఒక్కసారి రేంజ్ లోకి వచ్చాక ఏమైంది, బ్రేక్అవుట్ అయింది. ఏది 60 అనే లెవెల్ బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ ఇదే కదా, బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ హైలో ఎంట్రీ ప్లేస్ చేయండి, బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ లోలో స్టాప్ లాస్ పెట్టండి. 1:1 అలా కాదు కానీ 30 పాయింట్స్ మినిమం టార్గెట్. 60, 90, 120 అలా ట్రయల్ చేయండి. ఫర్ ఎవ్రీ 30 పాయింట్స్ కి మీరు కావాలంటే ట్రయల్ చేసుకోవచ్చు. అద్భుతంగా పనిచేస్తుందండి. ఫ్రైడే, గురువారం వదిలేయండి, గురువారం మార్కెట్ వదిలేయండి. చూడండి ఎంత క్లమ్సీ ఉన్నది గురువారం మార్కెట్. కంప్లీట్ 20 పాయింట్ల లోపే ఉన్నది మార్కెట్. కంప్లీట్ 560 to 600, 20 పాయింట్లు, 40 పాయింట్ల రేంజ్, కంప్లీట్ 40-80 పాయింట్లు, మా అంటే 100 పాయింట్ల రేంజ్ అండి మార్కెట్. అటు ఇటు కొట్టేసుకుంటది అంటే చెప్పలేం. గురువారం చాపీ మార్కెట్స్ పడ్డప్పుడు వదిలేసుకోవడం బెటర్. కావాలంటే చూడండి, ఇక్కడ బుధవారం మళ్ళీ మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది. బుధవారం ఓకే, రేంజ్ లో నుంచి బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు ఆ క్యాండిల్ పైన ఎంటర్ అయ్యి క్యాండిల్ కింద స్టాప్ లాస్ పెడితే స్టాప్ లాస్ 25 పాయింట్లు ట్రిగ్గర్ అయిందండి. లెట్స్ యాక్సెప్ట్ అవర్ స్టాప్ లాస్. మినిమం టార్గెట్ 30 పాయింట్లు కూడా రాకుండా రివర్స్ అయింది, స్టాప్ లాస్ ఇచ్చేసాం. ఓకే, పర్వాలేదండి, స్టాప్ లాస్ ఇచ్చేసాం. మళ్ళీ ఎప్పుడైతే మనకు బ్రేక్అవుట్ అవుతుంది, క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది కదా, మళ్ళీ ఎంటర్ అవ్వండి, క్యాండిల్ లోలో స్టాప్ లాస్ పెట్టండి. ఎస్, క్యాండిల్ లోలో స్టాప్ లాస్ పెట్టండి. ఎగ్జాక్ట్లీ 10:32కి బ్రేక్అవుట్ చేసింది. మినిమం 30 పాయింట్లు పోగొట్టుకున్న 25 పాయింట్లు, 50-60 పాయింట్లు క్యాప్చర్ చేసుకునే అవకాశం మీరు ట్రయల్ చేస్తారు. బేస్డ్ ఆన్ సమ్ రిసోర్స్ మీరు ట్రయల్ చేస్తారంటే ట్రయల్ చేసుకున్నంత 180 పాయింట్ల వరకు ఇచ్చింది. 30 into 6 180, 6 టైమ్స్ ట్రయల్ చేసుకుంటూ వెళ్తుంటే కూడా 156, 180లో ట్రిగ్గర్ అయ్యే అవకాశం. ఎంత బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అండి, ఎంత బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. సో ఇలా ప్లాన్ చేయండి. ప్యూర్లీ బేస్డ్ ఆన్ RSI కూడా స్కాల్పింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేయొచ్చు, ఐదర్ డౌన్ సైడ్ ఆర్ అప్ సైడ్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది, ఎంతో కొంత యూజ్ అయింది. మీ దగ్గర ఉన్న సెటప్ కి ఆల్టర్నేట్ గా అడిషనల్ గా కూడా ఇలాంటి ఒక సెటప్ ని మీరు అటాచ్ చేయగలిగితే చాలా 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 అద్భుతంగా పనిచేస్తుందండి. అండ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది, ఎంతో కొంత యూజ్ అయింది అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Investment in securities markets are subject to market risks. Read all the related documents carefully before investing.